బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫస్ట్ విలన్ ఎన్నికల కమిషన్ అని మండిపడ్డారు టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ. బెంగాల్ సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిసేది లేదన్నారు. ఎస్ఐఆర్తో బెంగాల్లో 90 లక్షల ఓట్లను తొలగించారని విమర్శించారు. అటు బెంగాల్, అస్సాంలో ప్రజా తీర్పును బీజేపీ చోరీ చేసిందని మండిపడ్డారు రాహుల్ గాంధీ. బెంగాల్ సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు మమతా బెనర్జీ. లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ను కలిసేది లేదని తెగేసి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోలేదని, ప్రజలు తమకే పట్టం కట్టారన్నారు మమతా బెనర్జీ. టీఎంసీ ఓటమికి ఎన్నికల సంఘమే కారణమని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఫస్ట్ విలన్ సీఈసీఏనని ఆరోపించారు. తమ పోరాటం బీజేపీతో కాదన్నారు. తన జీవితంలో ఇలాంటి ఎన్నికను చూడలేదన్నారు మమత. ఎస్ఐఆర్తో బెంగాల్లో 90 లక్షల ఓట్లను తొలగించారని విమర్శించారు. బీజేపీ 100 సీట్లను చోరీ చేసిందన్నారు. టీఎంసీని ఓడించేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కుట్ర పన్నారని ఆరోపించారు. బీహార్, మహారాష్ట్రలో చేసినట్లే బెంగాల్లో ఓట్ల చోరీ జరిగిందన్నారు మమతా బెనర్జీ. হার্ডলি আমি যদি শপথ দিতে যেতাম তাহলে আমি রেজিগনেশনটা করতাম। এখন তো কোয়েশ্চেন ডাজন্ট অ্যারাইজ। জোর করে দখল করে যদি কেউ মনে করে যে আমি কি রেজিগনেশন দিতে হবে, নো, নট দ্যাট। উই ডিডন্ট লুজ দ্য ইলেকশন। ইট ইজ দেয়ার ফোর্সফুল অ্যাটেম্প্ট টু ডিফিট আস। অফিশিয়ালি দে মে থ্রু ইলেকশন কমিশন ক্যান ডিফিট আস, বাট morally I am telling you that we won the election. అధికారం లేకపోయినా కేంద్రంపై పోరాటం ఆపేది లేదన్నారు మమతా బెనర్జీ. ఇండియా కూటమి నేతలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. సోనియా గాంధీ, రాహుల్ సహా కూటమి నేతలు తనతో మాట్లాడినట్లు చెప్పారు. చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయమని చెప్పారు. ఎన్నికల అనంతర హింసతో ప్రభావితమైన ప్రాంతాలను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేసేందుకు 10 మంది సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు మమతా బెనర్జీ. To loot the democratic rights of the people, we fought against the all machinery, where Prime Minister and Home Minister is also involved. I am grateful to all my India team's leaders. Sonia ji rang up me, Rahul Gandhi rang up me, all the allies of United India Alliance. They said we are totally, absolutely with you. I think our solidarity will be united and strong. బెంగాల్లో టీఎంసీ ఓటమి ఓ పార్టీ ఓటమి కాదు, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసే ప్రమాదకర పరిణామ చర్య అన్నారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. బెంగాల్, అస్సాంలో ప్రజా తీర్పును బీజేపీ చోరీ చేసిందని మండిపడ్డారు. బెంగాల్లో మమత ఓడిపోవడంపై కొందరు కాంగ్రెస్ నేతలు, కొన్ని ఇతర పార్టీల నేతలు సంబరాలు చేసుకోవడంపై తప్పుబడుతూ ట్వీట్ చేశారు. ఈ ఓటమి ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదని, దేశ అస్తిత్వానికి సంబంధించిన అంశమన్నారు రాహుల్. సంకుచిత రాజకీయాలను పక్కన పెట్టి దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు రాహుల్. బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ ఓటమికి సర్ ప్రక్రియ కారణమన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. తెలంగాణలో సర్ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి ముందుగానే అలర్ట్ కావాలన్నారు. బెంగాల్లో ముస్లింలను టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని ఫైర్ అయ్యారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్. इस एसआईआर में सबकी तवज्जो बहुत जरूरी है। ये सिर्फ वोट डालने का मसला नहीं है, ये आपकी सिटीजनशिप को बरकरार रखने का मसला है। और हम उम्मीद करते हैं कि तेलंगाना की रेवंत रेड्डी की गवर्नमेंट भी उसको सीरियस लेंगी। ममता बनर्जी के कॉन्स्टिट्यूंसी में भी एसआईआर हुआ, समझे, स्टालिन के कॉन्स्टिट्यूंसी में भी एसआईआर हुआ, और क्या हुआ, दोनों हार गए। अब यहाँ की स्टेट गवर्नमेंट भी देख लें उस चीजों को. సీఎం మమతా కామెంట్స్ తో బెంగాల్లో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. కొత్త సర్కారు ఏర్పాటుకు టీఎంసీ ఎలా సహకరిస్తుందన్న చర్చ జరుగుతోంది.